హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కెమిస్ట్రీ లవ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఇక్కడ ఏంటంటే మన సెకండ్ ఇయర్కి సంబంధించి స్టేట్ బోర్డ్ సిలబస్లో బోర్డ్ ఎగ్జామ్కి 30% సిలబస్ అనేది మనకి డిడక్ట్ చేశారు. వెయిటేజ్ కూడా కొంచెం మారిపోయింది. దాన్ని బట్టి చాలా మంది స్టూడెంట్స్కి ఏంటి అంటే వెయిటేజ్ మారిపోవడం వల్ల, కొన్ని టాపిక్స్ డిలీట్ చేయడం వల్ల అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, చాప్టర్ వెయిటేజ్ ఏంటి తెలియని వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. దయచేసి మీకు చాలా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అనమాట. ఒకసారి చూడండి ఇక్కడ. కొత్తగా వచ్చిన వెయిటేజ్లు ఏంటంటే మనకి సాలిడ్ స్టేట్ ఇక్కడ 4+2 అంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ సాలిడ్ స్టేట్ నుంచి ఇస్తారనమాట ఎగ్జామ్కి. నెక్స్ట్ అట్లాగే సొల్యూషన్స్లో కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్. ఎలక్ట్రోకెమిస్ట్రీ ప్లస్ కెమికల్ కైనెటిక్స్, ఈ రెండు ఇది ఫిజికల్ కెమిస్ట్రీ కిందకి వస్తాయి. ఈ రెండిట్లో నుంచి ఈ ఓవరాల్గా ఫస్ట్ 4 చాప్టర్స్ అన్ని కూడా మనకి ఫిజికల్ కెమిస్ట్రీ అనమాట. ఓవరాల్గా ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మనకి ఏమవుతుంది అంటే ఒక 8 మార్క్స్, అట్లాగే 4 మార్క్స్, 2 మార్క్స్, 1 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ వస్తాయి మనకి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ 4 చాప్టర్స్ ఇవి వెయిటేజ్. నెక్స్ట్ అట్లాగే చూసుకుంటే మెటలర్జీ అనేది తీసేసారనమాట ఫిజికల్ కెమిస్ట్రీలోనే. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో చూసుకుంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కూడా పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటి అంటే మనకి పీ బ్లాక్ ఎలిమెంట్ ఇక్కడ 15, 16, 17, 18 గ్రూప్స్ అన్ని కలిపి కూడా 8+4+2+2. నెక్స్ట్ అట్లాగే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఏంటి అంటే ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్ ఇస్తారు మనకి. అలాగే పాలిమర్స్ చాప్టర్ అనేది మనకు కంప్లీట్గా డిలీట్ చేసేసారు. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ చూసుకుంటే బయోమాలిక్యూల్స్లో 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్, కెమిస్ట్రీని ఎవ్రీడే లైఫ్ కూడా తీసేశారు. నెక్స్ట్ అట్లాగే ఏమవుతుంది అంటే ఇక్కడ హాలో ఆల్కెన్స్, హాలోరిన్స్ ఆర్గానిక్ కిందకు వస్తే 4+2. నెక్స్ట్ అట్లాగే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లో 8+2. కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ కాంపౌండ్స్ అనేది లేదు, కంప్లీట్గా డిలీట్ చేస్తారు. ఇది ఇక్కడ వరకు. ఇందులో నుంచి దీనికి వస్తాయన్నమాట. ఇది వెయిటేజ్. ఈ వెయిటేజ్ని బేస్ చేసుకొని మనకి మెయిన్ ఇంతకు ముందు అయితే మనకు ప్రీవియస్ పేపర్స్ అన్ని చదువుకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ అయ్యాయి. దాన్ని బట్టి ఏ చాప్టర్ నుంచి ఎక్కువ సార్లు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి మనం చదువుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే చాలా చాప్టర్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్న క్వశ్చన్స్నే సిలబస్లో నుంచి డిలీట్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్కి ఏమొస్తాయి ఏంటి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికోసం నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను స్టూడెంట్స్. మీకు మెయిన్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను ప్రిపేర్ చేసి మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసి ఒకసారి చూస్తే ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూసుకుంటే ఫిజికల్ కెమిస్ట్రీలో ఏంటి అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ ప్లస్ కెమికల్ కైనెటిక్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే ఒకసారి చూద్దాం. ఈ గాల్వానిక్ సెల్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్స్. నెక్స్ట్ అట్లాగే కోహల్రాష్ లా, ఎలక్ట్రాలిసిస్, ఫారడేస్ ఫస్ట్ లా, సెకండ్ లా, చిన్న ప్రాబ్లమాటిక్స్. అంటే మీరు మాక్సిమం అబ్జర్వ్ చేస్తే ఈ ఇయర్ ఎగ్జామ్లో ఏమవుతుందంటే సపోజ్ 8 మార్క్స్లో వచ్చేటువంటి ఫస్ట్ క్వశ్చన్లో ఏఆర్బి 2 ఉంటాయి. ఏఆర్బి 2 కూడా ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ 5 క్వశ్చన్స్ మీరు ఒకసారి చూడండి. వీటితో పాటు నేను ఇదే వీడియోలో 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. డైరెక్ట్ ఈ క్వశ్చన్ ఏదైనా ఇస్తే మాత్రం 8 మార్క్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇందులో నుంచి ఏమైనా ఇస్తే ఏం చేస్తారంటే 4 మార్క్స్ కలిపి 8 మార్క్స్కి ఇస్తారు. ఇవి నేను 8 మార్క్స్ ఇస్తున్నాను. అట్లాగే ఇందులోనే నేను కంటిన్యూషన్ వీడియో చివరి వరకు చూడండి. నేను ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను. మీకు అవి ఏమవుతాయంటే 4 మార్క్స్ కలిపి ఒక 8 మార్క్స్కి ఇస్తారు. నెక్స్ట్ అట్లాగే ఇనార్గానిక్ కూడా అంతే, బి ఇస్తారు 4 మార్క్స్ కలిపి. అలాగే థర్డ్ ఎల్ఏక్యూ క్వశ్చన్ వచ్చేసి ఆర్గానిక్ కూడా ఏ అండ్ బి కలిపి 8 మార్క్స్కి ఇస్తారు. సెకండ్ ఇయర్లో మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్లో ఉండదు. ఫస్ట్ ఇయర్లో అయితే డైరెక్ట్ క్వశ్చన్ 8 మార్క్స్కి ఇస్తారు. సెకండ్ ఇయర్లో మనకి ఏమవుతుందంటే 2 క్వశ్చన్స్ కలిపి ఒక 8 మార్క్స్కి ఇస్తారు అన్నమాట. ప్రతి దాంట్లో ఆర్గానిక్, ఫిజికల్, ఇనార్గానిక్ మూడిట్లో కూడా. అందుకోసం ఏం చేస్తారంటే 8 మార్క్స్తో పాటు 4 మార్క్స్వి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటారనమాట. ఇందులో ఇప్పుడు చూద్దాం. ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్. నెక్స్ట్ అట్లాగే పీ బ్లాక్ ఎలిమెంట్స్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో చూస్తే ఈ అమోనియా ప్రిపరేషన్ ఒకటి, నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్ ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ ఒకటి, నెక్స్ట్ అట్లాగే ఓజోన్ ప్రిపరేషన్ ఒకటి, నెక్స్ట్ అట్లాగే క్లోరిన్ ప్రిపరేషన్. ఇది ఒకసారి చూస్తుంటారు. ఆస్ట్వాల్డ్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఇది ఒకసారి ఎందుకైనా పక్కన పెట్టండి, ఎందుకైనా మంచిది. ఇది కొంచెం
నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అనేది ఎగ్జామ్ లో తీసేసానని చెప్పాడు. సో మాక్సిమం ఇది ఉండకపోవచ్చు సిలబస్ లో, దీన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ అట్లాగే ఈ ఓజోన్ ప్రిపరేషన్, క్లోరిన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్. సో ఇందులో ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే క్లోరిన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్, నెక్స్ట్ అట్లాగే ఓజోన్. సో ఈ 3 క్వశ్చన్స్ మాత్రం చాలా ఎక్కువగా చదువుకోండి. వీటితో పాటు ఏంటి అంటే ఇవి 4 మార్క్స్ 8 మార్క్స్ లో జినాన్ కాంపౌండ్స్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి జినాన్ కాంపౌండ్స్ అనేవి ఎక్కువగా ఎగ్జామ్ లో అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇవి ఎక్కువగా నేర్చుకోండి. ఇనార్గానిక్ లో ఈ 6 క్వశ్చన్స్ ఎక్కువగా నేర్చుకోండి. సో బై ఛాన్స్ ఉంటే అమోనియా ప్రాసెస్, హేబర్స్ ప్రాసెస్ కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ అట్లాగే ఆర్గానిక్ లో మీరు ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఆర్గానిక్ లో హాలో ఆల్కేన్స్, హాలో ఎరీన్స్ లో 4+2 ఇస్తాడు. సో అక్కడ 4+2 లో నేను ఇక్కడ 4 మార్క్స్ ఇచ్చాను, కానీ ఇక్కడ 8 మార్క్స్ ఏమో వచ్చేసి మనకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కాంపౌండ్స్ లో నేమ్డ్ రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ నేమ్డ్ రియాక్షన్స్ ఎక్కువగా నేర్చుకోండి. ఈ నేమ్డ్ రియాక్షన్ లో వచ్చేసి మనకి ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రీవియస్ గా ఆర్గానిక్ నుంచి చాలా ఎక్కువ సార్లు ఇచ్చిన 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఈ 3 కలిపి 8 మార్క్స్ కి ఇస్తారు. సో మీకు చాలా ఈజీగా ఉంటుంది, కష్టంగా ఏముండదు. ఇవన్నీ నేర్చుకోండి. వీటిలో నుంచి 8 మార్క్స్ ఇస్తే లేదంటే 2-4 మార్క్స్ కలిపి మీకు 8 మార్క్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. నేను వీటిలో మీకు మళ్ళీ 8 మార్క్స్ లో కూడా ఇంపార్టెంట్ ఇచ్చాను కింద. సో అవి కూడా నేర్చుకుంటే మీకు సరిపోతుంది. సో ఇవి మనకి 8 మార్క్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ అట్లాగే ఒకసారి చూస్తే మనకి ఏమవుతుందంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటే మనం, సో 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఒకసారి చూస్తే ఫస్ట్ నుంచి మనకి సాలిడ్ స్టేట్. సో సాలిడ్ స్టేట్ వెయిటేజ్ చెప్పాను కదా ఏంటి 4+2. సో 4+2 అంటే ఏంటంటే 4 మార్క్స్ లో చాలా మంది మీరు ఇక్కడ ఒకసారి చూడండి, ఈ సాలిడ్ స్టేట్ లో డిలీట్ చేసిన సిలబసెస్ 2. సో ఎలక్ట్రిక్ లైన్స్ ఒకటి, అట్లాగే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. సో బ్రాగ్స్ ఈక్వేషన్ డిలీటెడ్ సిలబస్ లో ఉంది అని చాలా మంది అనుకుంటున్నారు. కాదు, బ్రాగ్స్ ఈక్వేషన్ సిలబస్ లో ఉంది, డిలీట్ చేయలేదు. సో బ్రాగ్స్ ఈక్వేషన్ ఉంది. సో ఈ 4 క్వశ్చన్స్ మేజర్ గా మెయిన్ గా చదువుకోండి. ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నా అవి 2 మార్క్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోతాయి. ఒక్కొక్కసారి ఇందులో ఏం చేస్తారంటే మాక్సిమం ఈ క్వశ్చన్ ఇస్తారు ఎగ్జామ్ లో. సో ఇది ఆర్ ఇది, సో ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం. సో ఇవి 2 లేకపోతే మీకు 2 మార్క్స్ లో డిఫెక్ట్స్ ఉంటాయి, ఫ్రెంకెల్ డిఫెక్ట్, షార్ట్ కీ డిఫెక్ట్ అని. సో ఆ డిఫెక్ట్ లో నుంచి కూడా సో ఇవ్వడానికి మీకు పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ అట్లాగే సొల్యూషన్స్. సో నెక్స్ట్ సొల్యూషన్స్ లో తీసుకుంటే ఏమవుతుందంటే సొల్యూషన్స్ లో కూడా కొన్ని టాపిక్స్ అనేవి డిలీట్ చేశారు. కానీ ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఫార్మేషన్స్ కానీ, నెక్స్ట్ అట్లాగే పాజిటివ్ డీవియేషన్, నెగిటివ్ డీవియేషన్స్ కానీ, సో ఇది మనకి ఈ 2 ఎక్కువ. పాజిటివ్ డీవియేషన్, నెగిటివ్ డీవియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అట్లాగే ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి చూసుకుంటే ఈ వేపర్ ప్రెజర్ మీద వచ్చేసి ప్రాబ్లమ్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇవన్నీ ఒకసారి నేర్చుకోండి. నెక్స్ట్ అట్లాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. సో ఇందులో నుంచి నేను ఇందా చెప్పాను కదా 8 మార్క్స్ లో ఇచ్చాను ఈ క్వశ్చన్స్. అట్లాగే ఇక్కడ 4 మార్క్స్ కూడా ఇస్తున్నాను. ఎందుకు అంటే 2 4 మార్క్స్ కలిపి 8 మార్క్స్ కి ఇస్తారు. సో ఇందులో మేజర్ గా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకసారి చూస్తే నర్నెస్ట్ ఈక్వేషన్ ఒకటి, ఎలక్ట్రాలిసిస్ ఫారడేస్ లాస్ ఒకటి, కోల్రాష్ లా. ఈ 3 అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకి. సో 8 మార్క్స్ లో నుంచి అయినా ఇవ్వచ్చు, ఇవి డైరెక్ట్ గా 4 మార్క్ లో అయినా సరే ఇవ్వచ్చు. సో ఇదనమాట. సో ఇవి కంపల్సరీగా మీరు చదువుకోండి. నెక్స్ట్ అలాగే ఈ హాఫ్ సెల్ రియాక్షన్, ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ కి హాఫ్ సెల్ రియాక్షన్ కూడా ఒకసారి మీరు చదువుకుంటారు. ఇది కెమికల్ కైనెటిక్స్ లో నుంచి వస్తుంది. ఇది కూడా కెమికల్ కైనెటిక్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ అట్లాగే సర్ఫేస్ కెమిస్ట్రీ తీసుకుంటే సర్ఫేస్ కెమిస్ట్రీలో ఏమవుతుంది అంటే సో ఫిజికల్ అబ్జార్ప్షన్, కెమికల్ అబ్జార్ప్షన్ క్వశ్చన్ డిఫరెన్సెస్ అనేది ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే కొలైడల్ సొల్యూషన్స్. సో ఎమల్షన్స్ టాపిక్ ఇందులో తీసేశారు. సో ఈ ఎలక్ట్రో ఫోర్సెస్, కోయాగ్యులేషన్, టిండాల్ ఎఫెక్ట్ ఇది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి మీరు చదువుకోండి. నెక్స్ట్ అట్లాగే పీ బ్లాక్ ఎలిమెంట్స్ లోకి వస్తే ఎల్లోట్రోపీస్ ఆఫ్ సల్ఫర్. సో ఎల్లోట్రోపీస్ ఆఫ్ ఫాస్ఫర్ అనేది మనకి సిలబస్ నుంచి తీసేశారు. ఎల్లోట్రోపీస్ ఆఫ్ ఫాస్ఫర్ ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే HCl, H2O నుంచి CO2 రియాక్షన్స్, ఇది 4 మార్క్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో BrF5F7 ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, ఇది చాలా చాలా
ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మనకి 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ చూసుకుంటే 8 మార్క్స్ లో కూడా ఇచ్చాను నేను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 18 గ్రూప్ లో నుంచి క్వశ్చన్ వస్తే మాత్రం మాక్సిమం ఈ జినాన్ F2 XCF2 XCF4 XCF6 సో వీటి యొక్క ప్రిపరేషన్స్ కానీ ప్రాపర్టీస్ కానీ వాటర్తో ప్రాపర్టీ కానీ స్ట్రక్చర్స్ కానీ అడుగుతారు. ఇది మాత్రం కంపల్సరీ ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్ అనమాట. దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. సో నెక్స్ట్ అట్లాగే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చేసి మనకి వెర్నర్స్ థియరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వెర్నర్స్ థియరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అట్లాగే క్యారెక్టరిస్టిక్స్ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి. సో ఇందులో ఐయుపిఎస్సి నేమ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఈ ఐయుపిఎస్సి నేమ్స్ కానీ నెక్స్ట్ అట్లాగే వెర్నర్స్ థియరీ కానీ ఈ రెండిట్లో నుంచి ఏదో ఒక క్వశ్చనే మనకి కన్ఫామ్గా ఎగ్జామ్లో వస్తుంది. సో బాగా కొంచెం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఉంటాయి. మీ దగ్గర ఉన్న స్టడీ మెటీరియల్ కానీ టెక్స్ట్ బుక్ కానీ ఒకసారి చూసుకుంటే ఉన్న క్వశ్చన్స్ అన్ని నేర్చుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ అట్లాగే బయోమాలిక్యూల్స్. సో బయోమాలిక్యూల్స్లో మేజర్గా 4 మార్క్స్ 3 to 4 టాపిక్స్ ఉండేవి అందులో. సో అందులో నుంచే మెయిన్ హార్మోన్స్ అనే టాపిక్ డిలీట్ చేశారు. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే వైటమిన్స్. సో వైటమిన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ టైం ఇస్తారు. నెక్స్ట్ అట్లాగే ప్రోటీన్స్ కూడా, డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్. నెక్స్ట్ అట్లాగే రైట్ షార్ట్ నోట్స్ ఆన్ విటమిన్ అంటే వాటర్ సాల్యుబుల్ ఫ్యాట్ సాల్యుబుల్ టైప్స్ రాసి మనం మళ్ళీ మామూలుగా ఈ టేబులర్ ఫామ్ రాస్తాం యాజ్ ఇట్ ఈస్గా. అది అంత కష్టం ఏముండదు. నెక్స్ట్ ఇందా మీకు చెప్పాను కదా హాలో ఆల్కేన్స్ హాలో ఎరీన్స్లో 8 మార్క్స్ ఇవ్వరు, ఆర్గానిక్లో 4 మార్క్సే ఇస్తారు. సో ఆ 4 మార్క్స్లో కూడా SN1 SN2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ టైం ఇస్తారు ఇది. సో SN1 SN2 చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అట్లాగే ఈ స్ట్రక్చర్స్ అనమాట. సో స్ట్రక్చర్స్ కూడా 4-5 కలిపి 4 మార్క్స్కి ఇస్తూ ఉంటారు. అలాగే మీకు ఐయుపిఎస్సి నేమ్స్. సో ఐయుపిఎస్సి నేమ్స్ కూడా ఇస్తారు ఎగ్జామ్లో. ఐయుపిఎస్సి నేమ్స్ కూడా మనము అన్ని మోడల్స్ అన్ని నేర్చుకోవాలన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ అట్లాగే ఈ రెసిమిక్ మిక్చరు. సో ఇవి చిన్న చిన్న డెఫినేషన్స్ చిన్న చిన్న ఫార్ములాస్ దానికి సంబంధించినవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ వుడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్ ఒకటి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే సో కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్. సో కార్బన్ కాంపౌండింగ్ ఇందులో చెప్పిన 8 మార్క్స్ ఇస్తారు. సో 8 మార్క్స్ అంటే 4 మార్క్స్ కలిపి కూడా 8 మార్క్స్ ఇవ్వచ్చు. సో దానికోసం ఏం చేస్తారంటే ఈ ప్రిపరేషన్ ఆఫ్ ఫీనాల్ ఒకటి నెక్స్ట్ అట్లాగే ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఫీనాల్. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ వరకు మీరు నేర్చుకుంటే సో వీటికి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ అట్లాగే ఇథైల్ సైనైడ్ ఇథైల్ ఐసోసైనైడ్ని ఎలా ప్రిపేర్ చేస్తారనేది కూడా ఒకసారి ఇవన్నీ మీకు జాగ్రత్తగా నేర్చుకుంటే యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ స్టూడెంట్స్ నేను 2 మార్క్స్ అన్ని కూడా మీకు మళ్ళీ నేను తర్వాత పెడతాను. ఇదేంటంటే ఓవరాల్గా నేను ఇవి టైప్ చేసి పెట్టిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఒక PDF ఫైల్ ఫార్మాట్ లాగా నేను తయారు చేసి మీకు కామెంట్ సెక్షన్లో కానీ ఎక్కడైనా నేను పెడతాను. సో ఇవన్నీ చదువుకోండి, మీకు తప్పనిసరిగా అయితే యూజ్ అవుతాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ గెయిన్ చేయడానికి మీకు యూజ్ అవుతాయి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.